న్యూస్. మమత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అగ్రహారం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మమత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్రిన్సిపల్ కట్టా నాగేశ్వర దంపతులు ముందుగా జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి బాలల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్టేజ్ మీదకు వచ్చి జవహర్లాల్ నెహ్రూ గురించి వివరించారు. అనంతరం ఆటలు పాటలు డాన్సులతో అందరినీ ఆకర్షించారు. ప్రిన్సిపల్ కట్టా నాగేశ్వర ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కట్టా నాగేశ్వర మీడియాతో మాట్లాడుతూ మన భారతదేశం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నేడు ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని 1991లో ఆకుల సూర్యనారాయణ మమతా స్కూల్ స్థాపించినారు. అప్పటి నుంచి బాలల దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నామని, నేటి బాలలే రేపటి పౌరులు తీర్చిదిద్దడమే మా స్కూల్ ప్రధాన అంశాన్ని మీడియాకు తెలియజేశారు. Listen to the music and turn around. Stamp your feet, stamp your feet. నమస్కారం. నేను మమతా స్కూల్ కరెస్పాండెంట్ కట్టా నాగేశ్వరం మాట్లాడుతున్నానండి. ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసింది శ్రీ ఆకుల సూర్యనారాయణ గారు 1991లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈరోజు కార్యక్రమాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ జయంతి ఈరోజు. అదే చిల్డ్రన్స్ డే, అదే బాలల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. మా స్కూల్ అందరికీ ఈ యొక్క కార్యక్రమం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం. మెయిన్ కారణం ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరుల కింద చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ పిల్లలందరూ భవిష్యత్తు బాగుండాలి. వీళ్ళ ఆనందమే మా ఆనందంగా, ఈ స్కూల్ ఆనందంగా మేము ఫీల్ అవుతూ పిల్లలకి గేమ్స్ పెట్టడం, తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే సాంస్కృతిక నృత్యాలు, తర్వాత క్విజ్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఇవన్నిటితో కూడా కనెక్ట్ చేసి వాళ్ళలో ఉన్న ఇంటర్నల్గా ఉన్న మేధాశక్తిని వెలికి తీసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. చదివే ఒకటే కాకుండా చదువుతో పాటు అన్ని విధాలుగా సర్వతోముఖ అభివృద్ధి కోసం మేము సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. మేము స్కూల్కి చెప్పుకోవాలంటే ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన కాడి నుంచి తక్కువ ఫీజుతో ఉత్తమ విద్యను అలవాటు చేస్తూ ఉత్తమ విద్యను అందిస్తూ పేరెంట్స్కి సొసైటీ కూడా సేవ చేయడం జరుగుతుంది. మా శ్రీనారాయణ గారి తర్వాత మేము ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు కూడా మేము అదేవిధంగా తక్కువ ఫీజు అయినప్పటికీ ఉత్తమ ఫలితాలను కూడా రాబడుతున్నాం. 10th క్లాస్లో కూడా మంచి మార్క్స్ ఇచ్చే 500 దాటిన వాళ్ళు మాకు 22 మంది వెళ్తే వాళ్ళందరిలో కూడా 12 మంది 500 దాటి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఇది నా ఒక్కరిదే కాకుండా ఉపాధ్యాయుల కృషి, అందరి కృషి కూడా దీంట్లో కనిపిస్తుంటుంది. తర్వాత స్పోర్ట్స్లో కూడా ప్రతి చోట ఏ చోట వెళ్ళినా ఫస్ట్ సెకండ్ ప్రైజులు తెచ్చుకోవడం జరుగుతుంది.